ఏమండి ఎప్పుడైనా మీకు ఇష్టమైన వంటకాలు మీ ఆవిడ చేత వండించుకుని తిన్నారా మీరు? ఓ అంటున్నారా? ఒకసారి వెళ్ళి అద్దంలో మొహం చూసుకోండి. మీకు ఇష్టమైనవి ఎప్పుడు మీ ఆవిడ వండనే వండదు. ఆవిడ ఛాయిసే వండుతుంది. అదేంటి అలా అంటారు? నేనేం చెప్తే అది ఆవిడ అది వండుతుంది చక్కగా అని అంటున్నారా? అదంతా మీ భ్రమ. మీకు బెండకాయ ఫ్రై తినాలనుంది. మీరు మీ ఆవిడని పిలుస్తారు. పిలిచి ఏమే నాకు బెండకాయ ఫ్రై తినాలనుంది అని అంటారనమాట. అంటే అప్పుడు ఆవిడేమి నో అనదు. ఆ! అదెంత పని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. వెళ్ళి కాసేపయ్యాక మీ దగ్గరికొచ్చి ఏవండీ బెండకాయలన్నీ ముదురువండి. పైగా వడిలిపోయాయి బాలేవు అని అంటుందనమాట. అప్పుడు మీకు ఆలు ఫ్రై తినాలంటుంది. పోనీ ఆలు ఫ్రై చెయ్యి అని అంటారనమాట. అప్పుడేముంటుందో తెలుసా? ఆలు ఫ్రైయా? ఏంటండి ఈ మధ్య బంగాళదుంపలు అంత మంచివి రావట్లేదు. తియ్యగా ఉంటున్నాయి. అది బంగాళదుంపో తెలీదు, చిలకడ దుంపో తెలీదు అని అంటుందనమాట. అవునా? సరేలే అయితే దొండకాయ ఫ్రై చెయ్యి అని అంటారు. అప్పుడు ఆవిడేమంటుందో తెలుసా? దొండకాయ ఫ్రైయా? అది ఒక పట్టాన్ని వేగదండి బాబు. వేయించి, వేయించి, వేయించి సావాలి. ఎంత నూనె పోసినా అది వేగదు. చాలా టైం పడుతుంది. అయినా అదేం కూరండి? అహా! అంటుందనమాట. మీరు ఆలోచనలో పడిపోతారు. మరి ఇప్పుడు ఏం చేయాలని? అప్పుడు ఆవిడే మీకు ఒక సజెషన్ ఇస్తుందనమాట. ఏవండీ మన ఇంట్లో ఫ్రిడ్జ్‌లో వంకాయలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. లేతగా ఉన్నాయన్నమాట. గుత్తొంకాయ కూర చేయనా? రుచి రుచిగా తినొచ్చు మీరు అని అంటుందనమాట. మీరేమో సంతోషంగా అవునా? గుత్తొంకాయ కూర చెయ్యి అని అంటారనమాట. అప్పుడు ఆవిడ రుచి రుచిగా మంచి గుత్తొంకాయ కూర చేస్తుందనమాట. యాక్చువల్‌గా అప్పుడు ఆవిడకి గుత్తొంకాయ కూర తినాలని ఉంది. అందుకని అన్నిటికి పేర్లు పెట్టి అన్ని క్యాన్సిల్ చేసి తనకిష్టమైన గుత్తొంకాయ కూర చేసుకుంటుంది. మీరనుకుంటారు మీకోసం చేసిందని అనుకుంటారు. అబ్బే! నో. ఆవిడకి గుత్తొంకాయ కూర తినాలనుంది. ఆవిడ చేసుకుంటుంది అంతే. ఒకవేళ మీరు గుత్తొంకాయ కూర అని మీరు చెప్పారనుకోండి, అది మీ చాయిస్ అనుకోండి. అప్పుడు ఆవిడేమంటుంది? వంకాయలన్నీ వడిలిపోయాయి, ముదిరిపోయిన వంకాయలు, పుచ్చు వంకాయలు అని అంటుందనమాట. అంతే. అప్పుడు ఆవిడ బెండకాయ ఫ్రై చేసుకుంటుంది. ఆ టైంలో ఆవిడకి ఇష్టం అయితే. ఈవెన్ నాన్ వెజ్ విషయంలో కూడా అంతే అండి. మీకు చికెన్ కర్రీ తినాలనుకోండి, చెప్పి చూడండి. అప్పుడేమంటుందంటే, "ఏవండీ ఈ మధ్య కోళ్ళకి ఇంజెక్షన్‌లు ఇస్తున్నారట లేనిపోనివన్నీ. అనవసరంగా మనకి లేనిపోని రోగాలన్నీ వస్తాయి. క్యాన్సర్‌లు కూడా వస్తున్నాయట. మనకి చికెన్ వద్దండి" అని అంటుంది. అప్పుడు మీకు నెల్లూరు చేపల పులుసు తినాలంటుందనమాట. "పోనీ చేపలు తేనా? పులుసు చేద్దువు గాని" అంటారు. అప్పుడు ఆవిడేమంటుందో తెలుసా? అబ్బే! వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయరండి. క్లీన్ చేయకుండానే ముక్కలు కొట్టేస్తారు. ఆ పులుసు చేస్తే మోషన్స్ పట్టుకుంటాయన్నమాట. మన పక్కింటి వాళ్ళకి ఆ చేపల పులుసులు తిని 2, 3 రోజులు మోషన్సే. అబ్బా! వద్దండి బాబు. శుభ్రంగా మటన్ తెండి. మీకు మటన్ పులుసు చేసి పెడతాను అని అంటుందన్నమాట. మీరేమో మటన్ తెస్తారు. ఆవిడ రుచి రుచిగా మటన్ పులుసు చేస్తుంది. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. కాదనను. కానీ ఆ టైంలో ఆవిడకి మటన్ పులుసు తినాలని ఉంది. అంతే. ఆవిడ ఆ మటన్ పులుసు దగ్గరికే ఎళ్తుంది. మీరేం చెప్పినా దాని దగ్గరికే ఎళ్తుందనమాట. అది చేస్తుంది. ఆవిడ చాయిస్ మటన్ పులుసు ఆ రోజు. స్వీట్‌ల విషయంలో కూడా అంతేనండి బాబు. మీరు సేమియా పాయసం అంటే ఏమో ఆవిడ గులాబ్ జామ్ చేస్తానంటుంది. మీరు గులాబ్ జామ్ అంటే ఏమో ఆవిడ రవ కేసరి చేస్తానంటుంది. ఒకవేళ మీరు రవ కేసరి అంటే ఆవిడ ఇంకో స్వీట్ ఏదో బ్రెడ్ హల్వానో ఏదో చేస్తానంటుంది. అలా ఉంటుంది. మీరేమీ భ్రమలో పడొద్దు. మీకిష్టమైనవన్నీ వండుతుందని. అన్నీ ఆవిడ చాయిసే వండుకుంటుంది. అంతే. ఏ మీరు బయట మింగట్లేదు రెస్టారెంట్‌లో వాటిల్లో మీకిష్టమైనవి? ఆ!